ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి అరుదైన రాజయోగం పట్టబోతోంది. ఆగస్టు 1వ తేదీ మొదలు ఈ సంకేతం కనిపిస్తే మీకు కోట్లు గడించే యోగం మొదలైనట్టే. మీ గుడ్ టైం రాబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీరి యొక్క విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితంలో కన్యా రాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా, ఆగస్టు 1వ తేదీ మొదలుకొని వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. మీ అందరికీ కూడా కన్యా రాశి వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మీకోసం తీసుకొచ్చినటువంటి సమాచారం ఎంతో ఆసక్తికరంగా ఉండబోతోంది. ఆగస్టు 1వ తేదీ నుండి కూడా కన్యా రాశి వారికి గ్రహస్థితిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని జ్యోతిష సంప్రదాయాలు పేర్కొంటూ ఉన్నాయి. మీ జీవితంలో కొత్త అవకాశాలకు నాంది కావచ్చు. ముందుగా ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. జ్యోతిషం మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది, కానీ మీ యొక్క కృషి పట్టుదల సరైన నిర్ణయాలు మీ యొక్క విజయాన్ని నిర్ణయిస్తాయి. అయితే ఈ కాలంలో అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉండే సూచనలు అయితే కనిపించవచ్చు. ఆగస్టు 1వ తేదీ ఉదయం నుండి కూడా మీ మనసులో ఒక కొత్త ఉత్సాహం కలగవచ్చు. చాలా కాలంగా కూడా నిలిచిపోయినటువంటి పనులు ఒక్కసారిగా వేగం పుంజుకోవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి మంచి సహనం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉండేవారికి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా లాభదాయకమైనటువంటి అవకాశాలు కూడా ఎదురయ్యే సూచనలు అయితే కనిపిస్తాయి. ఈ సమయంలో కొందరికి తరచుగా శుభవార్తలు వినిపించడం, పాత బాకీలు తిరిగి రావడం, అనుకోకుండా కొత్త పరిచయాలు ఏర్పడడం వంటి సంఘటనలు అయితే జరగవచ్చు. ఇవి మీ జీవితంలో సానుకూలమైన మార్పుకు సంకేతాలుగా భావించవచ్చు. మీరు చాలా కాలంగా కూడా చేస్తున్నటువంటి కష్టానికి ఇప్పుడు గుర్తింపు లభించే అవకాశం ఉంటుందండి. కార్యాలయంలో మీ ప్రతిభను అధికారులు గుర్తించవచ్చు. ప్రమోషన్, జీతం పెరగడం లేదా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా ఉండవచ్చని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉండే కన్యా రాశి వారికి సమయం మరింతగా అనుకూలంగా ఉండవచ్చు. పెట్టుబడులు పెట్టే ముందుగా సరైన పరిశీలన చేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్త భాగస్వామ్యాలు, కొత్త ప్రాజెక్టులు మీ యొక్క ఆదాయాన్ని పెంచే దిశగా తీసుకువెళ్తాయి. కుటుంబ జీవితంలో కూడా సంతోషకరమైన వాతావరణం అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తొలగి ఆనందం పెరుగుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఖర్చులు కూడా నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. వచ్చిన ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే భవిష్యత్తు మరింతగా బలపడుతుంది. కోట్లు సంపాదించే స్థాయికి చేరుకోవడం అనేది ఒక్క రోజులో జరిగే విషయం అయితే మాత్రము కాదు. కానీ సరైన అవకాశాలు, కృషి, అదృష్టం కలిసి వచ్చినప్పుడు గొప్ప విజయాలకు దారితీస్తాయి. ఆరోగ్యపరంగా కూడా కొంత శ్రద్ధ అనేది అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, మానసిక ప్రశాంతత కాపాడుకోవడం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. విద్యార్థులకు ఈ కాలం ఎంతో ప్రోత్సాహకరంగా ఉండవచ్చు. పోటీ పరీక్షలు రాసే వారికి శుభవార్తలు వినిపిస్తాయి. విదేశాల్లో చదవాలని అనుకునే వారికి, ఆలోచన ఉన్నవారికి కొత్త అవకాశాలు రావచ్చు. ఈ కాలంలో మీరు గమనించే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీపైన నమ్మకం పెరగడం. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపడవచ్చు. మీ ప్రతిభతో మీరు అందరి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం శుభప్రదంగా భావిస్తారు. ఉదయం సూర్య నమస్కారం చేయడం, శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం, అవసరమైన వారికి సహాయాన్ని అందించడం మీలో సానుకూలమైనటువంటి భావాలను పెంచుతుంది. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. శుభకాలం వచ్చినప్పుడు అహంకారం కాకుండా వినయం, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ యొక్క విజయాలు దీర్ఘకాలం నిలుస్తాయి. ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ మీ యొక్క లక్ష్యాలపైన అడుగు వేయండి. మొత్తానికి ఆగస్టు 1వ తేదీ నుండి కూడా కన్యా రాశి వారికి కొత్త అవకాశాలు, ఆర్థికపరమైన పురోగతి, కుటుంబ ఆనందం, ఉద్యోగం మరియు వ్యాపారంలో అభివృద్ధి వంటి సానుకూలమైన మార్పులు అయితే కనిపించే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఈ ఫలితాలు ప్రతి వ్యక్తి వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలపైన ఆధారపడి మారవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి అయితే చూసేద్దామండి. ఆగస్టు 1వ తేదీ నుండి కూడా ప్రారంభమయ్యే శుభకాలంలో మీరు ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతాన్ని గమనించే అవకాశం అయితే ఉంటుందని జ్యోతిష సంప్రదాయాలు చెబుతున్నాయి. అది ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా ఉండదు. కొందరికి చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తి అవ్వడం, మరికొందరికి అనుకోని వ్యక్తి నుండి సహాయం అందడం, ఇంకొందరికి కొత్త అవకాశాలు తలుపు తెరుచుకోవడం వంటి రూపంలో కనిపించవచ్చు. ఇటువంటి పరిణామాలను చాలామంది శుభ ప్రారంభానికి సంకేతాలుగా భావిస్తారు. చాలా రోజులుగా కూడా మీ మనసులో ఉన్నటువంటి ఒక్క కోరిక ఇప్పుడు నెరవేరే దిశగా అడుగులు వేయవచ్చు. మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఫలితం రాక నిరాశ చెందినటువంటి సందర్భాలు ఉండవచ్చు. కానీ ఈ సమయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు వచ్చే అవకాశం అయితే పెరుగుతుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా గతం కంటే కూడా మరింతగా పరిపక్వంగా ఉండి విజయానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ముందుకు సాగితే మంచి పురోగతి సాధించవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో ఉండే వారికి విస్తరణకు అవకాశాలు రావచ్చు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటుగా ఎదుగుదలకు మార్గం ఏర్పడుతుంది. అయితే ఏ పెట్టుబడినా సరే సరైన సమాచారం పరిశీలనతో చేయడం మంచిది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా మీ యొక్క విలువను గుర్తించే పరిస్థితులు అనేవి వస్తాయి.
మీ మాట గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ యొక్క నిర్ణయాలకు మద్దతు ఇవ్వచ్చు. స్నేహితులు బంధువుల సహకారం వలన కొన్ని ముఖ్యమైన పనులు కూడా సులభంగా పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు అయితే కనిపిస్తాయి. అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి మంచి పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంటుందండి. ఇప్పటికే వివాహితులైతే కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు అయితే మీకు జరగవచ్చు. విద్యార్థులకు ఈ సమయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందండి. విదేశీ విద్య లేదా ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలు కూడా రావచ్చు. ఈ శుభకాలంలో మీరు అత్యంత అవసరమైనటువంటి విషయం ఆత్మవిశ్వాసం. అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా ముందుకు వెళ్ళండి. కష్టపడి పనిచేస్తే కన్యా రాశి వారికి ఈ కాలం తమ యొక్క ప్రతిభను నిరూపించుకునే సమయం అయితే దగ్గర పడిపోతుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే జ్యోతిష ఫలితాలను ప్రేరణగా తీసుకోవడం మంచిది, కానీ నిజమైన విజయం మీ కృషి, పట్టుదల, సరైన ప్రణాళికలు మరియు సమయానికి తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటాయి. మీ శ్రమకు అదృష్టం కూడా తోడైతేనే మీరు ఊహించని స్థాయికి ఎదగవచ్చు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. కన్యా రాశి వారికి బుధుడు అధిపతి. మీరు తెలివితేటలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన స్వభావం మరియు విశ్లేషణాత్మక ఆలోచనలకు ప్రసిద్ధి చెందుతారు. వీరి యొక్క గుణగణాలు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. ఏ పని చేసినా పరిపూర్ణంగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఉంటారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నిజాయితీ, నమ్మకం వీరికి ఎంతో ముఖ్యమైనవి. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ, బాధ్యత ఎక్కువగా ఉంటుంది. డబ్బు విషయంలో కూడా పొదుపుగా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ఇతరులకు సహాయం చేయడానికి వీరు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. శుభ్రత, క్రమబద్ధతను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా గమనించే పరిశీలన శక్తి వీరిలో అధికంగా ఉంటుంది. సమస్యలకు త్వరగా పరిష్కారాలు కనుగొనే సామర్థ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీరి యొక్క బలాలు మేధస్సు, సహనము, క్రమశిక్షణ, బాధ్యత, విశ్వసనీయత, అంకిత భావము, విశ్లేషణ నైపుణ్యము, సమయ పాలన. వీరి యొక్క బలహీనతలు ప్రతి విషయంలో పరిపూర్ణత కోరుకోవడం, చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం, తమ యొక్క భావాలను సులభంగా బయట పెట్టలేకపోవడము, కొన్నిసార్లు విమర్శించే స్వభావం కలిగి ఉండడము, అవసరానికి మించి టెన్షన్ పడడము. ప్రేమ మరియు దాంపత్యం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారి ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటూ ఉంటారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే జీవితాంతం కూడా ఆ బంధాన్ని వీరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. భాగస్వామి పట్ల అంకిత భావం, గౌరవం కూడా వీరు చూపిస్తూ ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వైద్యము, బోధన, అకౌంటింగ్, బ్యాంకింగ్, ఐటీ, పరిపాలన, పరిశోధన, రచన, విశ్లేషణ వంటి రంగాల్లో మంచి విజయాలు సాధించే అవకాశం అయితే ఏర్పడుతుంది. వ్యాపారంలో కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.